పోలవరం గురించి మాట్లాడారు. నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి, పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి? పూర్తి డ్యామ్ ఫోటో ఏమో. పోలవరం అన్నది ఇది పోలవరం ప్రాజెక్ట్, ఇది స్పిల్వే. అందరు ఈ ఫోటో ఒకసారి గమనించి అర్థం కావాలి సార్, పోలవరం అనేది ఏమిటి అని, ఏం తప్పులు జరిగి. పోలవరం అనేది ఇది పోలవరం, ఈ స్పిల్వే ప్రాజెక్ట్. ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ ద్వారా నీళ్లు బయటికి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. ఫౌండేషన్ లెవెల్లోనే స్పిల్వే పనులు ఆపేసి స్పిల్వే ఫోటో చూపి ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో, అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలు పెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లో నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ కాఫర్ డ్యామ్. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతుంది, నీళ్ళు అటువైపు రా. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడుతు. ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ అది డిజైన్. ఈ కాఫర్ డ్యామ్ అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులు నీకు ఆప్షన్ లేకుండా నీళ్లు రాకు, పని ఫెసిలిటీ. ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి. నువ్వేం చేసినావు? ప్రీవియస్ సైడ్ స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలు పెట్టాం. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ గన నువ్వు పూర్తిగా కట్టేసింటే నీళ్లు ఎక్కడికి పోతాయి? నీళ్లు ఎలా పోతాయి బయటికి? స్పిల్వే పనులు పూర్తి కాల, నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు, ఎందుకంటే స్పిల్వే పనులు కాలేదు. నువ్వు కాఫర్ డ్యామ్ గన పూర్తి చేసేసిందంటే నీళ్లు ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి? సో నీళ్లు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు. కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యామ్ లో గ్యాప్ లిడ్స్ పెట్టి, అదిగో గ్యాప్ కనిపిస్తా ఉన్నాయి. ఆ కాఫర్ డ్యామ్స్ లో రెండు కాఫర్ డ్యామ్స్ లో మాదిరి గ్యాప్ లిడ్స్ నీళ్లు పోవడానికి. మరి నీళ్లు ఎలా పోతాయి? ఆ గ్యాప్ లో నుంచి పోవాలి కదా. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది, 2400 మీటర్ల విస్తీర్ణం గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా చోట కాఫర్ డ్యామ్ అడ్డం, స్పిల్వే పనులు కాల, స్పిల్వే పైపు నీళ్లు రావు. సో ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. ఏమవుతుంది? 2400 మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాలి. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది? వెలాసిటీ పెరుగుతుంది, విస్తీర్ణం తగ్గింది, ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది? స్కౌరింగ్ జరిగింది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది? కింద 22 మీటర్లు 30 మీటర్ల డైఫ్రమ్ కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్, ఫౌండేషన్ స్ట్రక్చర్ నథింగ్ బట్ ఫౌండేషన్. పైన వచ్చేది కాఫర్, వచ్చేది ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయింది. స్కౌరింగ్ జరిగి పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పింది, కాఫర్ డ్యామ్ లో ఒక వైపున మొదలు పెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టి రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టి మెయిన్ డ్యామ్ కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది. అప్పుడు ఏమైంది? అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ ను ఎత్తింది, మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ కూడా ఎత్తి. సో మొత్తం 3 చోట్ల 3 డైఫ్రమ్ వాల్, ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితి పోక తప్పి కాబట్టి వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసి. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా గానీ ఇది చేస్తాడా? మీరే ఆలోచన చేయండి. అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్ట్ ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళికబద్ధంగా స్పిల్వే అయిపోయి, సో దట్ డైవర్స్ వాట్ ఇన్ ద కాఫర్ డ్యామ్ స్పిల్వే పనులు కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెడతారు. కాఫర్ డ్యామ్ కన్నా పూర్తి అవుతే స్పిల్వే వైపు నీళ్లు మళ్ళీ అవకాశం లేదు కాబట్టి కాఫర్ డ్యామ్ లో గ్యాప్ లేదు. కాఫర్ డ్యామ్ లో రెండు పూర్తి కాకపోయి స్పిల్వే కాకపోయి నువ్వు మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ కూడా కట్టేస్తావు. నీళ్లు ఆటోమేటిక్లీ తక్కువ గ్యాప్ లో నుంచి వచ్చి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ కవరింగ్ జరుగుతుంది. కిందికి 5 మీటర్ల నుంచి 22 మీటర్లు తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేసి అడుగులు పడ్డాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు తీసుకోవడమే చేసిన మొదటి తప్పు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం వైపీ రియాగనైజ్ వాళ్ళు కడతామని వాళ్ళతో కట్టకుండా చంద్రబాబు నాయుడు దీన్ని కాస్ట్ కోసం, కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ యాక్ట్ ఈయన తీసుకున్నాడు. తీసుకుని 2013 ఈయన తీసుకునిందే ఈయన ప్రభుత్వం 2019 వచ్చి 2014 వచ్చి 2014 ఆయన ప్రభుత్వం వస్తే ఏమంటాడు? 2013-14 సంబంధించిన రేట్స్ ఫ్రోజ్ అంట, ఫ్రీజ్ చేసి ఆ రేట్లకి మేము చేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా గానీ ఎన్ని రోజులు పడుతుందో ఎవరు? కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ. ప్రాజెక్ట్ కట్టాల్సిన బాధ్యత మీది అని చెప్పాల్సి. నేను ఉండి ఎగ్జిక్యూషన్ అథారిటీ, నేను కాకపోతే మీరే చేయండి కానీ ప్రాజెక్ట్ మీరే కట్టాలి అని చెప్పాలి. కానీ రేట్లు ఇవ్వడం చేస్తాను. 2023-24 రేట్లు మాత్రమే నేను తీసుకుంటాను. అది ఇంకొక తప్పు చంద్రబాబు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు? దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు? పని ఈయన వర్కులు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సి స్పిల్వే వర్క్ కాంక్రీట్ కాబట్టి రేట్లు మిగలవని చెప్పి, కాంక్రీట్ వర్కులు డబ్బులు మిగలవని చెప్పి, ఇదైతే అర్త్ వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లు అందరినీ ఇది తీసి ఈ పనులు చేయి. ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈనాడు రామోజీరావు వియంకుడు ఒక ఆయన, ఈనాడు రామోజీరావు వియం సబ్ కాంట్రాక్టర్. ఇంకొక ఆయన ఎవరు? యనమల రామకృష్ణుడు వియం. ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు అవునా కాదా ప్రశ్నించండి మీరు. నేను చెప్పేది వాస్తవం అవునా కాదా ప్రశ్నించండి మీరు. అందరూ ఆరోపణ చేయడం లేదు, నేను సరైన ఆధారాలతో ఆరోపణ చేస్తాను. మనం చేసేది కరెక్టేనా అని చెప్పి ఆలోచన చేసే కార్యక్రమం చేయమని చెప్పి. నువ్వు స్పిల్వే వర్కులు ఎందుకు చేయలేదు? స్పిల్వే వర్కులు కాంక్రీట్ వర్కులు, గేట్ వర్కులు కాబట్టి డబ్బులు మిగలవు కావు. ఇక్కడైతే అర్త్ వర్క్ కాబట్టి ఇక్కడ ఈ అర్త్ వర్కులలో ఎవరు కాంట్రాక్టర్? రామోజీరావు వియంకుడు ఒక ఆయన, నవభారత్ నవయుగ. ఇంకొక ఆయన యనమల రామ. ఏంటి సబ్ కాంట్రాక్టర్ కింద వాళ్ళతో పని చేయొచ్చు. ఇంత దారుణంగా డిలే జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
తర్వాత మనం ఏం చేసినాము, మనం రాగానే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ 865 కోట్ల రూపాయలు ఆదా చేసి కాంట్రాక్టర్ ను మార్చి వెంటనే స్పిల్వే పన్ను, ఈ పన్ను కాదు స్పిల్వే పన్ను ఓవరాల్ కేంద్ర ప్రభుత్వానికి మిగిలిచ్చి 865 కోట్ల రూపాయలు రివర్స్ టెండర్ క్రియలో భాగం స్పిల్వే పనులు పూర్తి చేసాం, స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం, స్పిల్వే గుండా నీళ్లు పోయేట్టుగా స్పిల్వే పని కూడా పూర్తి చేసాం. అప్రోచ్ ఛానల్ లో దిగువ కాఫర్ డ్యాము ఎగువ కాఫర్ డ్యామ్ లోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. ఎంత మనం చేసినాం. తర్వాత ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ సంబంధించి దానికి సంబంధించిన కాంక్రీట్ గ్యాప్స్ లో కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినాం, కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. హైడల్ ప్రాజెక్టు కు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం. ఇవన్నీ మనం చేశాం కాబట్టి 2021 జూన్ 11వ తారీఖున గోదావరి నదిని చారిత్రాత్మక ఘటం మళ్లించాం స్పిల్వే మీద నుంచి. దీనివల్ల 2022 జులై 16న గోదావరి చరిత్రలో 26 లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా కాఫర్ డ్యామ్ ఏమీ గాల, స్ట్రక్చర్ నిలబడింది, నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు, స్పిల్వే గుండా నీళ్ళన్నీ కూడా బయట. మనం ఈ స్టేజ్ సెట్ చేసి ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎర్త్ ఫిల్డ్ రాక్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ కు సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూడా కోసుకొని పోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలన్నా లేకపోతే కోసుకొని పోయిన డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే కోసుకొని పోయిందో అక్కడ రిపేర్ వర్కులు చేయాలన్నా అనేది వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళు దానికి ఆమోదం తెలిపితే ఆ వర్కులు ఇమీడియట్ స్టార్ట్ అయితే ఇది వాస్తవం. చేయాల్సిన పని ఏది ప్రణాళికాబద్ధంగా ఏది జరిపి నీ స్వార్థ కోసం నీ కాంట్రాక్టులతో అర్త్ వర్క్ అయితే బాగా మిగులుతుంది, ఫస్ట్ ఆ వర్క్ చేసి కాంక్రీట్ వర్క్ అయితే డబ్బులు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్క్ నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే కోసం మనం వేరే ఆలోచన చేయమని